పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం అండ్ సాంకేతిక శాఖ 2019-24 మధ్యకాలంలో పరిపాలనా వైఫల్యాల కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా, అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణల వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ను హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం. 2030 నాటికి 37% మరియు 2047 నాటికి 50% పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవటం వంటి చర్యలను అమలు చేస్తున్నాం. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాఖకు 714 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి అమృత్ 2.0 పథకం కింద 117 పట్టణ స్థానిక సంస్థలలో మొత్తం 506 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అదనంగా UIDF మరియు AIB సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంలో 2 సంవత్సరాల వ్యవధిలో UIDF కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 4,000 కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు. 1982లోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రత ప్రాధాన్యతను గుర్తించారు. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం ప్రస్తుతం 204 అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తోంది. 2026 మార్చి నాటికి వాటి సంఖ్యను 275కు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం. విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలోనే సాకారం కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, NTR నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించి సొంత ఇంటి కళను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ప్రజల రాజధాని. మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతి నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనంగా తెలియజెప్పుకుంటున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం మరియు ఎక్సైజ్, అగ్ని